హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రయారిటీలో టాప్ సెలక్షన్ గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ప్లస్ ఆల్రెడీ అంది వేలో చాలామంది వచ్చి అసోసియేట్ అయ్యి ఇన్వెస్ట్ చేసి చాలామంది అగ్రిమెంట్లు చేసుకున్నారు. సో అలాంటి టాప్ ప్రయారిటీ ఎందుకు ఇక్కడ వాట్ ఈజ్ యూఎస్పీ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన జనరల్గా ఏంటంటే విజయవాడ ఎయిర్పోర్ట్కి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండి ఐటీ సెగ్మెంటు, అలాగే హాస్పిటాలిటీ కానివ్వండి, లేదంటే ఆల్ టుగెదర్ అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, రోడ్ ట్రాన్స్పోర్టు, రైల్ ట్రాన్స్పోర్టు, ఎయిర్ ట్రాన్స్పోర్టు ఆల్ టుగెదర్ గ్రో కలిగిన లొకేషను. అలాగే సెల్ఫ్ వాల్యూ ఎక్కువ, అంటే గవర్నమెంట్ వాల్యూయే 15,000 ఉన్న జోన్ అనమాట. అంటే ఇది విజయవాడ రూరల్ మండలం, అంటే మీకు విజయవాడ గ్రేటర్ విజయవాడలో కలుస్తున్న ప్రాజెక్టు. సో దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది మన కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న ఐరా ప్రాజెక్టుకి సంబంధించి. సో అది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, రామవరపాడు దాటి ఎనికేపాడు, తర్వాత నిడమానూరు ఫ్లైఓవర్ దాటిన తర్వాత బ్రూ బస్ పక్కన మన శ్రీ చైతన్య రామన్ భవన్ అండ్ కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ కేకేఆర్ గౌతమ్కి శ్రీ చైతన్య రామన్ భవన్కి మధ్యలో ఈ నేషనల్ హైవేకి ఇది శ్రీ చైతన్య రామన్ భవన్ 1 and 2, అలాగే ఇది కేకేఆర్ గౌతమ్ స్కూల్. ఈ రెండింటి మధ్యలో నుంచి ఇలా అప్రోచ్ ఉంటుంది డైరెక్ట్గా, ఇదే పాయింట్ అనమాట. సో మీకు ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈ పాయింట్కి వచ్చేసరికి ఇవి హైవే పాయింట్ నుంచి కేవలం 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్ అవ్వడం వల్ల మీకు చాలా హై ఫీజిబుల్ లొకేషన్ అయింది. సో ఈ జోన్లో మీకు ఇట్లా వచ్చి ఇక్కడ ఈ పాయింట్లో ఇది లేఅవుట్ అనమాట. సో జనరల్గా ఏంటంటే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను. అయినా సరే ఒకసారి లేఅవుట్ గురించి ఒకసారి చెక్ చేసే ముందు ఈ జోన్లో మీకు మేజర్ హైలైట్స్ ఒకసారి చెక్ చేద్దామంటే, మీకు ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే ఇది. అలాగే చుట్టుపక్కల మీకు ఎయిర్పోర్ట్ కూడా పక్కనే ఉంటుంది. డీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, శ్రీ చైతన్య, జేసీబీ ఇండస్ట్రీస్, అశోక్ లైలాండ్, మెర్సిడెస్ బెంజ్, టాటా మోటార్సు, ఎంజీ షోరూము, అంటే ఆటోమొబైల్స్ ఆల్మోస్ట్ 8 to 10 షోరూమ్స్ పక్కనే ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా అంటే ఎంప్లాయ్మెంట్ ఆల్ టుగెదర్ గ్రో అవుతుంది, నాట్ ఓన్లీ ఐటీ. అంటే మీకు ఇక్కడ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని చెప్పి మీకు ఆల్రెడీ మన కేసరపల్లి దాటిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఇది కేసరపల్లి ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో హెచ్సిఎల్ ఉంది ఆల్రెడీ. సో అది 4,000 సీటింగ్ కెపాసిటీ నుంచి 10,000 సీటింగ్ కెపాసిటీకి పెంచుకొని చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దబడిన ఇది. మీకు ఆల్రెడీ సీటింగ్ కెపాసిటీ పెరిగిన తర్వాత కూడా నంబర్ ఆఫ్ టవర్స్ పెంచుకొని 10,000 సీటింగ్ కెపాసిటీ పెంచుకున్నారు. అలాగే ఇలా ఇక్కడ మీకు చూసుకుంటే ఇది ఆల్ టుగెదర్ గ్రో అవుతున్న సెగ్మెంట్గా ఇది సెల్ఫ్ వాల్యూ ఉన్న లొకేషన్ అనమాట. అలాగే ఇది విజయవాడ రూరల్ మండలంలో ఉండటమే కాకుండా ఇది గ్రేటర్ విజయవాడలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కృష్ణా డిస్ట్రిక్ట్కి, అంటే మీకు ఇది సిఎస్ఆర్ రోడ్ ఉంది చూసారు, ఇది మీకు కృష్ణా డిస్ట్రిక్ట్ బోర్డర్కి యువతలు ఉంది. అంటే ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. అంటే ఇది విజయవాడ గ్రేటర్ విజయవాడలో ఉండటం వల్ల దీనికి గవర్నమెంట్ వాల్యూనే 15,000 ఉంది. సో ఇది ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే 15,000 రూపాయలు ఉన్న జోన్ అనమాట ఇది. సో 15,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూనే ఉంది. ఇక్కడ మీకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి అన్ని డెవలప్మెంట్లు కలిపి దగ్గరగా 2,500 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఖర్చు పెడుతున్నాం. అంటే ఏంటి, సీసీ రోడ్స్ కానివ్వండి, చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి, అలాగే వాటర్ ట్యాంక్ కానివ్వండి, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి, అలాగే అవెన్యూ ప్లాంటేషన్స్ కానివ్వండి, సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత డిజిటల్ కరెంట్ పోల్స్ కానివ్వండి. సో మీకు ఇలా చూసుకుంటూ పోతే సీసీటీవీ సర్వేలెన్స్ కానివ్వండి, అట్లా వాట్ ఎవర్ డీటెయిల్స్ ఇక్కడ ఏవైతే చేయబోతున్నామో అది మోర్ దాన్ 2,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే ఈ హైవే నుంచి ఈ పాయింట్ రోడ్డు నుంచి ఇదంతా మనం బ్లాక్ టాప్ రోడ్ వేసుకొస్తున్నాం. సో దానికి కూడా ఖర్చు పెడుతున్నాం. సో ఇన్సైడ్ అంతా సిమెంట్ రోడ్లు వాడుతున్నాం. సో దీంట్లో ఏంటంటే అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది ఎక్కడెక్కడ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది కేకేఆర్ గౌతమ్ నుంచి వచ్చే రోడ్డు, ఇదంతా 60 feet రోడ్డు అనమాట. సో 60 feet రోడ్ ఇది.
సో ఈ రోడ్లు ఇది అప్రోచ్ రోడ్ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చాం. ఇక్కడే ఎంట్రన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది నార్త్ సైడ్ ఉంది ఇది. సో మనకి ఏ ప్లాట్లోంచి బయటకు వచ్చినా, ఇటు ఈస్ట్ ప్లాట్లోంచి బయటకు వచ్చినా, వెస్ట్ ప్లాట్లోంచి బయటకు వచ్చినా నార్త్ నడక వెస్ట్ నడక ఉంటుంది. వాస్తు అందరికీ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఈ లేఅవుట్ మొత్తం మీద మీకు ఇది మేజర్ ఎంట్రన్స్. సో ఇది 12 మీటర్ రోడ్డు, అంటే 40 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ ఏంటంటే ఈ పింక్ కలర్ మార్క్ చేసినవన్నీ అపార్ట్మెంట్, అంటే ఫ్లోర్ వైజ్ అన్ని ఈస్ట్ ఫేసింగే. ఫ్లోర్కి ఒకటి 3 BHK ఫ్లాట్ చొప్పున ఫ్లోర్ వైజ్ అపార్ట్మెంట్స్ ఈ 6 బ్లాక్స్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. అలాగే ఈ 6లో ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఇందులో 1-2 ఆప్షన్స్, మీకు ఇండివిజువల్ హౌస్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటానంటే ప్లాట్గా కాకుండా హౌస్ కట్టించడానికి కానీ, లేదా మీకు ఇంకా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమన్నా, మీకు నచ్చిన డిజైన్లో ఇల్లు కట్టి ఇవ్వమన్నా కంపెనీ సిద్ధంగానే ఉంది. సో దీంట్లో ఏంటంటే 2 పార్కులు డిజైన్ చేసాం. ఇక్కడ ఒక పార్క్, ఇక్కడ ఒక పార్క్. ఒక దాంట్లో షటిల్ కోర్టు, ఇంకో దాంట్లో వాలీబాల్ కోర్ట్ ఇచ్చి, మిగతాదంతా వాకింగ్ ట్రాక్ ఇచ్చి బ్యూటిఫికేషన్ అంతా చేయబోతున్నాం. సో ఇదంతా ఎక్స్క్లూజివ్ అపార్ట్మెంట్ బ్లాక్ ఇది. సో ఇదంతా ఎక్స్క్లూజివ్గా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్న బ్లాక్. సో అమ్యూనిటీస్ బ్లాక్. అలాగే దీంట్లో ఏంటంటే ఈ గ్రీన్ బార్డర్తో ఉన్నవన్నీ బుకింగ్స్ అయిపోయి అగ్రిమెంట్లు అయిపోయాయి. సో ఇంకా అవైలబుల్ కావాలనుకుంటే ఈస్ట్ ఫేసింగ్స్ అలాగే వెస్ట్ ఫేసింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో ప్రైసింగ్ విషయానికి వస్తే అప్ టు ఎల్పి నంబరు వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 20,000, అలాగే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 21,000 నడుస్తున్నాయి. సో నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లు సోల్డ్ అవుట్ అనమాట. సో జనరల్గా ఏంటంటే అది ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చి 25,000, అలాగే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చి 28,000గా రేట్లు 26,000గా రేట్లు మారబోతున్నాయి. ఇది ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత. సో ఇది యాక్చువల్గా ఇది ఫేజ్ 1లో 6+ ఏకర్స్తో ఆల్రెడీ ఫైల్ నెంబర్ వచ్చి రేపో మాపో చలానాలు ప్రిపేర్ అవుతున్నాయి. ఈ ఎల్పి నెంబర్ వచ్చేసిన తర్వాత, ఈ ఎల్పి నెంబర్ వచ్చేసిన లోపు ఇంకా ఎక్స్పాన్షన్ కూడా మేము ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఇంకా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దీంట్లో బుకింగ్ కోసం మన ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు అంటే ఈ లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం, లేదా అవైలబిలిటీ ప్లాట్ గురించి కానీ, లేదంటే బుకింగ్ స్టేటస్ కానీ, లేదంటే మీకు ఏమైనా ఇంకా ఇతరత్ర డౌట్స్ ఏమైనా ఉన్నా ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్స్ కోసం మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.